సో ప్రీవియస్ లెక్చర్లో HTML ఫామ్స్లో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి అండ్ వాటిని కస్టమైజ్ చేయడానికి ఎలాంటి అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చో చూసాం. సో ఓ బ్రీఫ్ సమ్మరీ. సో మనం ప్రీవియస్ లెక్చర్లో ఏదైతే డిస్కస్ చేసామో, ఫస్ట్ ఇన్పుట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ గురించి డిస్కస్ చేసాం, లైక్ టెక్స్ట్, ఈమెయిల్, నంబర్, పాస్వర్డ్ ఎక్సెట్రా. సో టెక్స్ట్ అంటే యూజువలీ మనం యూజర్ నేమ్స్ ఆర్ సింపుల్ టెక్స్ట్ ఎంటర్ చేయడానికి, సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఎంటర్ చేయడానికి మనం ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం. ఈమెయిల్ అనేది కూడా టెక్స్ట్కే, బట్ ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ యూజ్ చేస్తామో ఈమెయిల్ టైప్ యూజ్ చేయడం వల్ల ఒక ఫామ్ వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్లో వాళ్ళు ఎగ్జాక్ట్ ఈమెయిల్ ఐడి ఫార్మాట్లో ఎంటర్ చేశారా లేదా అనేది ఈ టైప్ ఈమెయిల్ అనేది చెక్ చేస్తుంది. నెక్స్ట్ నంబర్ అంటే ఎలాంటి క్యారెక్టర్స్, ఎలాంటి ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయడం అవ్వదు ఇన్పుట్ ఫీల్డ్లో, ఓన్లీ నంబర్స్. పాస్వర్డ్ అంటే మనం ఎంటర్ చేసే డేటా అనేది డిస్ప్లే అవ్వదు, ఓన్లీ డాట్స్ షేప్లో డిస్ప్లే అవుతుంది. రేడియో బటన్ అంటే మనం డిఫరెంట్ ఆప్షన్స్లో ఒక సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అంటే రేడియో బటన్ని యూజ్ చేస్తాం. చెక్ బాక్సెస్ అంటే ఐదర్ ఆప్షన్ని చెక్ చేయడం ఆర్ ఉన్న ఆప్షన్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేయడానికి మనం చెక్ బాక్సెస్ని యూజ్ చేస్తాం. ఇన్పుట్ టైప్ బటన్ అంటే ఒక బటన్ ఫార్మాట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ బటన్ మీద ఏదైనా మనకి టెక్స్ట్ కనిపించాలి అంటే అది వాల్యూ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైప్ సబ్మిట్. సబ్మిట్ టైప్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అది కూడా ఒక బటన్ ఫార్మాట్లోనే క్రియేట్ అవుతుంది, బట్ సబ్మిట్ బటన్ అనేది కొంత డిఫాల్ట్ బిహేవియర్ చూపిస్తుంది. అంటే సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఏమైనా ఫీల్డ్స్ ఎంటీ ఉంటే అవి ఫిల్ చేయమని అడుగుతుంది, ఆర్ ఈమెయిల్ అనేది కరెక్ట్ ఫార్మాట్లో ఉందో లేదో చెక్ చేస్తుంది ఎక్సెట్రా. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ డేట్. ఇన్పుట్ టైప్ డేట్ అంటే మనకు ఆటోమేటిక్గా ఒక క్యాలెండర్ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ యూజర్స్ ఇక్కడ నుంచి ఇయర్, మంత్ అండ్ డేట్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చే కన్నా ఈ ఫార్మాట్లో ఇస్తే మనకి యూజర్ ఇన్పుట్ చేసే డేటా మనకు కావాల్సిన ఫార్మాట్లో ఉంటుంది. ఇన్ కేస్ యూజర్కి జస్ట్ ఇన్పుట్ టెక్స్ట్ అని ఇచ్చేస్తే వాళ్ళు డిఫరెంట్ ఫార్మాట్స్లో డేట్ ఎంటర్ చేయొచ్చు, లైక్ మంత్ అండ్ ఇయర్, డేట్ అండ్ మంత్, ఆర్ మంత్, డేట్ అండ్ ఇయర్, అలా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఒక్కొక్కరు ఎంటర్ చేస్తారు. సో అది అవాయిడ్ చేయడానికి మనం ఇన్పుట్ టైప్ డేట్ అని ఇస్తే మనకి అందరు యూజర్స్ ఇన్పుట్ చేసే డేటా ఒకే ఫార్మాట్లో వస్తుంది. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ కలర్. ఇన్పుట్ టైప్ కలర్ అంటే ఒక పర్టికులర్ కలర్ చూస్ చేసుకోవడానికి మనం యూజర్కి ఆప్షన్ ఇస్తున్నాం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, బట్ మోస్ట్ కామన్లీ మనం వెబ్ పేజెస్లో యూజ్ చేసేవి ఇవి. నెక్స్ట్ ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ని కస్టమైజ్ చేయడానికి మనం డిఫరెంట్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అనేది ఒక ఫీల్డ్లో బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ అవుతుంది. సో అది యూజర్కి ఒక హింట్ ఇస్తుంది ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఎలాంటి డేటా ఆర్ ఏ డేటా ఎంటర్ చేయాలి అన్నది. నెక్స్ట్ ఆటో కంప్లీట్. ఆటో కంప్లీట్ అంటే ప్రీవియస్లీ వాళ్ళు ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఏదైనా డేటా ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటే వాళ్ళు దాన్ని ఫోకస్ చేయగానే ఆ సజెషన్స్ అనేవి వాళ్ళకి కనిపిస్తాయి. వాల్యూ అనేది ఆ పర్టికులర్ ఇన్పుట్ టైప్లో బై డిఫాల్ట్ ఏదైనా ఒక వాల్యూ డిస్ప్లే చేయాలి అంటే మనం వాల్యూ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఈ వాల్యూ అట్రిబ్యూట్ అనేది యూజర్ దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు, ఆర్ ఇన్ కేస్ యూజర్ దాన్ని ఎంటీ వదిలేస్తే ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ రీడ్ ఓన్లీ అంటే మనం ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది బై డిఫాల్ట్ ఉండిపోతుంది, యూజర్ దాన్ని ఎడిట్ చేయలేరు. హీ కెన్ సెలెక్ట్, కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ సమ్వేర్ ఎల్స్, ఆర్ అది ఇన్పుట్ ఫీల్డ్ ఫోకస్ కూడా అవుతుంది, బట్ దాన్ని ఎడిట్ ఆర్ అప్డేట్ చేయలేరు. డిసేబుల్డ్ అంటే కంప్లీట్ ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది గ్రే ఏరియా కింద చూపిస్తుంది. సో ఈ డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అప్డేట్ చేయలేరు, కాపీ చేయలేరు, ఎడిట్ చేయలేరు, అది జస్ట్ ఒక గ్రే ఫీల్డ్ కింద చూపిస్తుంది. నెక్స్ట్ రిక్వైర్డ్ అంటే ఎప్పుడైతే యూజర్ ఫామ్ని సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తారో ఆ పర్టికులర్ ఫీల్డ్ దేనికైతే రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఇచ్చామో ఆ ఫీల్డ్ ఫిల్ చేస్తేనే ఫామ్ సబ్మిట్ అవుతుంది, లేకపోతే ఫామ్ సబ్మిట్ అవ్వదు. ఇలా మనకి ఇన్పుట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కమెంట్ చేద్దాం. బట్ ఫర్ ఇన్స్టెన్స్ నేమ్, ఈమెయిల్, ఫోన్, డేట్ ఇలాంటివి కాకుండా మనం ఒక పెద్ద టెక్స్ట్ మెసేజ్ ఆర్ మనం సోషల్ మీడియాలో పెట్టే కమెంట్స్ ఇవన్నీ కూడా సింగిల్ లైన్స్ కాకుండా మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. అక్కడ మనం డిఫరెంట్ పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేసి కూడా మనం మెసేజెస్ పంపించవచ్చు. సో యూజర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు, రివ్యూస్ తీసుకున్నప్పుడు, టెస్టిమోనియల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి టెక్స్ట్ మెసేజెస్ అనేవి వాళ్ళు టైప్ చేస్తారు. సో ఈ మల్టీ లైన్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయడానికి కోసం మనం టెక్స్ట్ ఏరియా అనే ఎలిమెంట్ని యూజ్ చేయొచ్చు.
సో టెక్స్ట్ ఏరియా అనేది వాయిడ్ ఎలిమెంట్ కాదు, ఇన్పుట్ లాగా. ఇది ఒక నార్మల్ ఎలిమెంట్, దీనికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ యూస్ చేస్తే మనకి అవుట్పుట్లో ఇలాంటి ఒక ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఈ ఇన్పుట్ ఫీల్డ్ని రీసైజ్ కూడా చేసుకోవచ్చు. దేర్ యు గో. ఇంత చిన్నదిగా ఆర్ పెద్దదిగా రీసైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంటర్ చేసే డేటా మల్టిపుల్ లైన్స్లో ఎంటర్ చేయొచ్చు. ఇది మీకు ప్లెయిన్ ఇన్పుట్ ఫీల్డ్లో వర్క్ అవ్వదు. ఇక్కడ చూస్తే ఎంటర్ నొక్కితే ఆ ఫీల్డ్ క్లియర్ అవుతుందే తప్ప మీకు సెకండ్ లైన్ అది ఎంటర్ చేసే ఆప్షన్ లేదు. బట్ టెక్స్ట్ ఏరియాలో మీకు ఆ ఆప్షన్ ఉంటుంది, మల్టిపుల్ లైన్స్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ స్పేస్ సరిపోకపోయినా అదొక స్క్రోల్ బార్ అనేది ఇస్తుంది. దేర్ యు గో. ఆర్ దీన్ని రీసైజ్ కూడా చేయొచ్చు. సో ఇది టెక్స్ట్ ఏరియాకి అండ్ ఇన్పుట్ ఫీల్డ్కి ఉండే డిఫరెన్స్. సో ఈ టెక్స్ట్ ఏరియాని కూడా కస్టమైజ్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్ కాల్స్ అంటే మనం ఈ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్పుట్ ఫీల్డ్లో మనం సైజ్ అట్రిబ్యూట్ అనేది చూసాం. సైజ్ అట్రిబ్యూట్ అంటే మనకి రిక్వైర్డ్ విడ్త్ బట్టి, మనకు వెబ్ పేజ్లో ఉండే విడ్త్ బట్టి మనం ఆ ఇన్పుట్ ఫీల్డ్ విడ్త్ని చేంజ్ చేసుకోవచ్చు. అలానే టెక్స్ట్ ఏరియా విడ్త్ చేంజ్ చేయడానికి మనం కాల్స్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. కాల్స్ 10 ఇస్తే ఇది విడ్త్, ఆర్ కాల్స్ 100 ఇస్తే దేర్ యు గో, ఆర్ 20 దేర్ యు గో. దీన్ని మళ్ళీ మనం రీసైజ్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్గా మనం ఈ విడ్త్ కావాలి మన వెబ్ పేజ్లో అని మనం స్పెసిఫై చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఇలాగ విడ్త్ స్పెసిఫై చేస్తామో అప్పుడు మనం బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అప్పుడు డిస్కస్ చేసాం. సో టెక్స్ట్ ఏరియా కూడా ఒక ఇన్లైన్ ఎలిమెంటే. సో ఎప్పుడైతే మనం ఈ విడ్త్ స్పెసిఫై చేస్తామో దాన్ని బట్టి దాని తర్వాత ఉండే ఎలిమెంట్స్ రీసైజ్ అవుతాయి. సో కాల్స్ అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తాం. సిమిలర్లీ విడ్త్ అనే కాదు, దీని హైట్ కూడా అడ్జస్ట్ చేయడానికి మనం రోస్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేస్తాం. సో రోస్ అండ్ కాలమ్స్. సో 20 కాలమ్స్ విడ్త్ ఉండాలి అండ్ 10 కాలమ్స్ హైట్ ఉండాలి. సో ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఆర్ 20 rows and 20 columns. There you go. And it is important to note, ఈ కాల్స్ అండ్ రోస్ అనేవి ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అవ్వాలి, నెగిటివ్ ఇంటీజర్స్ అవ్వకూడదు. అండ్ బై డిఫాల్ట్ వీటి వాల్యూ 2 ఉంటుంది. ఇది డిఫాల్ట్ వాల్యూ. రోస్కి ఇది డిఫాల్ట్ వాల్యూ, కాలమ్స్కి 20 అనేది డిఫాల్ట్ వాల్యూ. సో బై డిఫాల్ట్ మనం టెక్స్ట్ ఏరియా అనేది క్రియేట్ చేయగానే మనకి ఈ వాల్యూస్తో టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ దీంట్లో మనం ఎడిట్ చేయడానికి ఆర్ ఈ విడ్త్ని చేంజ్ చేయడానికి మనం కాల్స్ అండ్ రోస్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇన్పుట్ ఫీల్డ్స్ లాగే టెక్స్ట్ ఏరియాస్కి కూడా మనం డిసేబుల్డ్ ఆర్ రీడ్ ఓన్లీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటే యూజ్ చేయడం అవుతుంది. డిసేబుల్డ్. సో ఇన్పుట్ ఫీల్డ్ లాగే టెక్స్ట్ ఏరియాకి కూడా మనం డిసేబుల్డ్ అని యూజ్ చేయొచ్చు ఆర్ రీడ్ ఓన్లీ అని కూడా యూజ్ చేయొచ్చు. సో అప్పుడు దాంట్లో ఇచ్చే వాల్యూ, సో సిన్స్ ఇది నార్మల్ ఎలిమెంట్ కాబట్టి మనం ఇక్కడ సిన్స్ ఇది ఒక నార్మల్ ఎలిమెంట్, లైక్ దీనికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో ఈ రీడ్ ఓన్లీ వాల్యూ అనేది డిఫాల్ట్ వాల్యూ అనేది ఎంటర్ చేయొచ్చు. సో ఇది ఫోకస్ అవుతుంది, సెలెక్ట్ అవుతుంది, బట్ దీన్ని యూజర్ ఎడిట్ చేయలేరు. డిసేబుల్డ్ అయితే ఇది ఒక కంప్లీట్ గ్రే ఏరియా కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇన్పుట్ ఫీల్డ్స్ లాగే దీనికి కూడా మనం రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం రిక్వైర్డ్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తామో అప్పుడు ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఉన్నప్పుడు, ఆల్సో ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ వాటి డిఫాల్ట్ బిహేవియర్ని చూపించాలి అంటే వాటిని మనం ఫామ్ ఎలిమెంట్లో ఎన్క్లోజ్ చేయాలి. సో ఇన్పుట్ ఫీల్డ్స్ లాగే టెక్స్ట్ ఏరియాకి కూడా మనం రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ టెక్స్ట్ ఏరియా ఫిల్ చేస్తే కానీ మనకి ఫామ్ సబ్మిట్ యాడ్ చేయొచ్చు మనం. సో టెక్స్ట్ ఏరియాలో ఇంకొక 2 ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే మ్యాక్స్ లెంత్ అండ్ మినిమం లెంత్. మ్యాక్స్ లెంత్ అండ్ మిన్ లెంత్. సో మ్యాక్స్ లెంత్ అంటే ఆ యూజర్ ఇన్పుట్ ఫీల్డ్లో, అదే ఆ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్లో మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేయగలరు అనేది మనం రిస్ట్రిక్ట్ చేసి పెడుతున్నాం.
అంటే యూజర్ మ్యాక్సిమం 50 క్యారెక్టర్స్ వరకే ఆ టెక్స్ట్ ఏరియాలో ఎంటర్ చేయగలరు. తర్వాత వాళ్ళు ఇంకా టైప్ చేయడం అవ్వదు. లైక్ ఫర్ ఇన్స్టాన్స్ min length రిమూవ్ చేసి, సో ఇక్కడ కాలమ్స్ సంథింగ్ అరౌండ్ 50 ఇద్దాం. సో there you go. So user only, let's say some random characters type చేస్తే, సో ఈ పాయింట్ తర్వాత మనం ఎంత టైప్ చేసినా కూడా అక్కడ మనకి ఇన్పుట్లో ఏమీ కనిపించదు. ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఎలిమెంట్కి మ్యాక్సిమం లెంత్ 50 అని ఇచ్చాం. అంటే యూజర్ 50 క్యారెక్టర్స్ వరకే టైప్ చేయగలరు. అండ్ ఈ క్యారెక్టర్స్లో స్పేసెస్ కూడా కౌంట్ అవుతాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మ్యాక్సిమం లెంత్ 5 అని చెప్తాం. సో డి స్పేస్ మ్యాక్సిమం లెంత్ 10, one. So there you go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. దీని తర్వాత ఎంత టైప్ చేసినా కూడా మనకి ఇన్పుట్ ఫీల్డ్లో డేటా అనేది కనిపించదు. ఎందుకంటే మనం యూజర్కి మ్యాక్సిమం లెంత్ 10 క్యారెక్టర్స్ అని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మినిమం లెంత్ 10 అంటే మినిమం 10 క్యారెక్టర్స్ అనేవి యూజర్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. దానికన్నా ఎంత అయినా ఎక్కువ పెట్టచ్చు, అంటే అన్లిమిటెడ్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్, బట్ మినిమం 10 క్యారెక్టర్స్ అనేవి కంపల్సరీ. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మనం ఏ క్యారెక్టర్ లెట్స్ సే ఒక 5 క్యారెక్టర్స్ టైప్ చేసి సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ మనకు ఒక వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది. సబ్మిట్ length in this text to 10 characters or more. So currently మనం only 6 characters ఎంటర్ చేసాం. అండ్ మనకి ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఏంటి అంటే అట్లీస్ట్ 10 క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలి. రైట్ నౌ ఓన్లీ 6 క్యారెక్టర్స్ ఉన్నాయని. సో ఇఫ్ వి ఎంటర్ 4 more అండ్ దెన్ సబ్మిట్, అప్పుడే వర్క్ అవుతుంది. సో ఇది మ్యాక్సిమం అండ్ మిన్ లెంత్. సో మనం యూజర్ని ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టైప్ చేయొచ్చు అనేది మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. సో మనం 2 అట్రిబ్యూట్స్ కలిపి కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మ్యాక్స్ లెంత్, సో మినిమం 10 ఉండాలి అండ్ మ్యాక్సిమం ఓన్లీ 20 ఉండాలి. సో యూజర్ ఓన్లీ 10 to 20 క్యారెక్టర్స్ మధ్యలోనే ఎంటర్ చేయగలరు. దానికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో మ్యాక్సిమం 20 allowed, minimum 10. సో రైట్ నౌ మనం ఓన్లీ 7 క్యారెక్టర్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇది మ్యాక్స్ అండ్ మిన్ లెంత్ అట్రిబ్యూట్స్. అండ్ ఇన్పుట్ ఫీల్డ్స్ లానే టెక్స్ట్ ఏరియా కూడా మనం ఒక ప్లేస్ హోల్డర్ స్పెసిఫై చేయొచ్చు. Enter your message here. ఇది సో ప్లేస్ హోల్డర్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక హింట్ లాగా కనిపిస్తుంది. సో యూజర్ ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్లో ఆ టెక్స్ట్ ఏరియాలో ఏం టైప్ చేయాలో ఆర్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ చేయాలో మనం ఒక హింట్ ఇస్తున్నట్టు. సో ఎంటర్ యువర్ మెసేజ్ హియర్ అని. సో ఇవి టెక్స్ట్ ఏరియాకి మనం యూజ్ చేసే డిఫరెంట్ అట్రిబ్యూట్స్. ఇది కమెంట్ చేద్దాం. నెక్స్ట్ లేబుల్ ఎలిమెంట్ గురించి చూద్దాం. సో బేసికలీ ఏదైనా ఒక ఐటమ్కి మనం ఒక క్యాప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తే దాన్ని ఆ పర్టికులర్ ఐటమ్కి లేబుల్ అని అంటాం. సో యూజర్ ఇంటర్ఫేస్లో అంటే మన వెబ్ పేజ్లో పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్కి ఒక లేబుల్ని మనం ఎక్స్ప్లిసిట్గా అసైన్ చేయొచ్చు. సో దానికోసం ఒక ఇన్పుట్ ఫీల్డ్కి ఐడి అనే ఒక అట్రిబ్యూట్ని యాడ్ చేయొచ్చు. అంటే యూనిక్గా ఈ పర్టికులర్ ఫీల్డ్కి మనం ఒక ఐడిని ఇస్తున్నాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఇన్పుట్ ఫీల్డ్లో యూజర్ నేమ్ని ఎంటర్ చేయాలి అంటే దానికి యూజర్ నేమ్ అనే ఐడి ఇవ్వచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్లో యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి అని యూజర్కి అర్థమయ్యేలా క్యాప్షన్ చేయడానికి
మనం లేబుల్ ఫీల్డ్ యూజ్ చేయొచ్చు. ఎంటర్ యువర్ యూజర్ నేమ్ హియర్ అండ్ ఈ ఆర్డర్ ఇన్వర్స్ చేస్తే ఎంటర్ యువర్ యూజర్ నేమ్ హియర్ కాలన్ ఇన్పుట్ ఫీల్డ్. సో ఇక్కడ యూజర్ నేమ్ని ఎంటర్ చేయొచ్చు. నా ఈ పర్టిక్యులర్ లేబుల్ ఈ ఇన్పుట్ ఫీల్డ్కే ఎక్స్ప్లిసిట్గా అసోసియేట్ చేయడం కోసం ఈ ఐడి ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో దాని వాల్యూని ఇక్కడ ఫర్ అట్రిబ్యూట్కి అసైన్ చేయాలి. అంటే దిస్ లేబుల్ ఇస్ ఫర్ దిస్ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే యూజర్ నేమ్ అనే ఐడి ఉందో. సో యూజర్ నేమ్. సో ఈ లేబుల్ అనేది యూజర్ నేమ్ అనే ఐడి ఉన్న ఇన్పుట్ ఫీల్డ్కి అసోసియేట్ అయ్యింది అని మనం ఈ ఫర్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ని యూజ్ చేసి చేయొచ్చు. నా దీనికి ఇంకొక వే ఉంది. ఏంటి అంటే ఈ ఐడి అండ్ ఫర్ అట్రిబ్యూట్స్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్గా ఇన్పుట్ ఫీల్డ్ని లేబుల్ లోపల అసైన్ చేయొచ్చు లైక్ దిస్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ లేబుల్ ఈ ఇన్పుట్ ఫీల్డ్కే అసైన్ చేసినట్టు. ఫార్మాట్ డాక్యుమెంట్, enter your username here, input field and closing tag. ఇలా. సో ఇలా చేస్తే మనం ఫర్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేయకుండానే ఈ రెండింటికి ఒక అసోసియేషన్ని ఫామ్ చేస్తుంది. సో ఇలా లేబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్ కైనా యూజ్ చేయొచ్చు, ఈవెన్ టెక్స్ట్ ఏరియాకి కూడా. సో ఇక్కడ జస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ బదులు టెక్స్ట్ ఏరియా యాడ్ చేస్తే అది ఎక్స్ప్లిసిట్లీ ఆ పర్టికులర్ టెక్స్ట్ ఏరియాకే ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అనే లేబుల్ మనం యాడ్ చేస్తున్నట్టు. సో ఇది లేబుల్ ఎలిమెంట్. సో బేసికలీ మన ఇన్పుట్ ఫీల్డ్స్కి ఒక పర్టికులర్ క్యాప్షన్ ఇవ్వడం కోసం మనం ఈ లేబుల్ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్కి అదే లేబుల్ అసోసియేట్ అయింది అని చూపించడం కోసం మనం ఐదర్ ఫర్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు ఆర్ సింప్లీ ఇన్పుట్ ఫీల్డ్ని లేబుల్ ఎలిమెంట్ లోపల ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఫార్మ్ ఎలిమెంట్స్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్. సో ఫీల్డ్ సెట్ and legend elements. సో HTMLలో ఫీల్డ్ సెట్ అనేది మల్టిపుల్ లేబుల్స్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్స్ని కంబైన్ ఆర్ గ్రూప్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఆ గ్రూప్ చేసిన వాటికి ఒక పర్టికులర్ క్యాప్షన్ ప్రొవైడ్ చేయడం కోసం మనం లెజెండ్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. సో ఇది మనకు అవుట్పుట్లో ఎలా డిపిక్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఫీల్డ్ సెట్. సో ఫీల్డ్ సెట్ క్రియేట్ చేయగానే మనకి ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో మన ఫామ్ లోపల మనం మల్టిపుల్ ఫీల్డ్ సెట్ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ లెజెండ్ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్. సో లెజెండ్ అనేది ఈ రెక్టాంగులర్ దానికి ఏ డేటా అయితే మనం గ్రూప్ చేస్తున్నామో దాన్ని డిపెక్ట్ చేయడం కోసం ఈ పర్సనల్ డీటెయిల్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ లెజెండ్ అనేది ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం. నా ఈ ఫీల్డ్ సెట్ లోపల మనం ఏవైతే ఇన్పుట్ ఫీల్డ్స్ యాడ్ చేస్తామో అవన్నీ ఈ రెక్టాంగులర్ బాక్స్ లోపల ఇంక్లూడ్ అవుతాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్పుట్ ఆర్ లెట్స్ సే లేబుల్తో స్టార్ట్ చేద్దాం. లేబుల్ enter your name here, input text. సో ఇలా. సో పర్సనల్ డీటెయిల్స్లో నెక్స్ట్ మనం లేబుల్ enter your email here, input type email. మనం డిస్కస్ చేసినట్టు ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్. సో
ఫర్ నౌ మనం బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి, అంటే బిఆర్ ట్యాగ్ యూజ్ చేసి ఆ ఎలిమెంట్స్ మధ్యలో ఒక బ్రేక్ని అప్లై చేస్తున్నాం, సో దట్ డిఫరెంట్ డీటెయిల్స్ ఆ నెక్స్ట్ లైన్లో బ్రేక్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక బిఆర్ ట్యాగ్ యాడ్ చేసి లేబుల్, enter your phone number here, input number. సో ఇవి పర్సనల్ డీటెయిల్స్. నా సేమ్ ఫామ్లో నేను ఇంకొక ఫీల్డ్ సెట్ యాడ్ చేసి దానికి లెజెండ్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్కి ఒక డిఫరెంట్ ఫీల్డ్ సెట్, అండ్ దెన్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి ఒక డిఫరెంట్ ఫీల్డ్ సెట్, దెన్ ఇంకొక ఫీల్డ్ సెట్ యూస్ చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేయించుకున్నప్పుడు యూజర్తో ఇలాగా ఫీల్డ్ సెట్స్ కింద మనం ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ని గ్రూప్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మనం దీంట్లో ఏదైనా ఒక కేటగిరీని మనం డిసేబుల్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఫీల్డ్ సెట్కే మనం డిసేబుల్డ్ అనే ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తే పర్సనల్ డీటెయిల్స్ అనే ఫీల్డ్ సెట్కి నేను డిసేబుల్డ్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేశాను. సో దాంట్లో ఉండే ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నీ కూడా డిసేబుల్డ్ అయ్యాయి. ఆర్ రీడ్ ఓన్లీ, దాంట్లో ఉండే ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా డిసేబుల్ అయిపోతాయి. సో ఇండివిజువల్గా ఒక్కొక్క ఇన్పుట్కి డిసేబుల్డ్ అట్రిబ్యూట్ యాడ్ చేయకుండా ఆ పర్టికులర్ ఫీల్డ్ సెట్కి మనం డిసేబుల్డ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. సో ఇది ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్. సో ఫీల్డ్ సెట్ ఇస్ బేసికలీ యూజ్డ్ ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ని గ్రూప్ చేసి వాటికి ఒక క్యాప్షన్ ఇవ్వడం కోసం మనం ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, సో యూజర్కి మనం మల్టిపుల్ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని ఇవ్వడానికి, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేయడానికి సెలెక్ట్ అనే ఎలిమెంట్ని యూజ్ చేయొచ్చు. సో యూజర్కి మనం ఒక మెన్యూ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సెలెక్ట్, సో ఎలిమెంట్ పేరు సెలెక్ట్. సో మనం సెలెక్ట్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేయగానే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇది ప్రెసెంట్ దీంట్లో ఎలాంటి ఆప్షన్స్ మనం స్పెసిఫై చేయలేదు. సో ఇది జస్ట్ ఒక బటన్ లాగా వర్క్ అవుతుంది. సో బటన్ క్లిక్ చేస్తే మనకు ఒక డ్రాప్ డౌన్ మెన్యూ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో సెలెక్ట్లో మల్టిపుల్ మెన్యూ ఆప్షన్స్ ఇవ్వడం కోసం మనం ఆప్షన్ ఎలిమెంట్స్ని యూజ్ చేయాలి. సో ఈచ్ ఆప్షన్ని ఆప్షన్ అనే ఒక ఎలిమెంట్లో యాడ్ చేస్తాం. సో ఫర్ ఇన్స్టెన్స్ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4. నా ఎప్పుడైతే మనం ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తామో మనం ఎంటర్ చేసే ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మనకు ఒక మెన్యూలో కనిపిస్తాయి. సో దీంట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేస్తే ఆ సెలెక్టెడ్ది మనకి ఇక్కడ అవుట్పుట్లో కనిపిస్తుంది. ఆప్షన్ 4, ఆప్షన్ 2. సో మనం ఎలా అయితే ఇన్పుట్ ఫీల్డ్స్కి వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ అనేది యాడ్ చేస్తున్నామో అలానే మనం ఒక పర్టికులర్ ఆప్షన్కి సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్ని యాడ్ చేసి ఆ పర్టికులర్ ఆప్షన్ బై డిఫాల్ట్ సెలెక్టెడ్ అయి ఉండేలాగా చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ నేను ఆప్షన్ 3కి సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేస్తున్నాను. సో అది బై డిఫాల్ట్ నాకు ఆప్షన్ 3 అనేది అవుట్పుట్లో కనిపిస్తుంది. ఇఫ్ అది చేయకపోతే ఈ ఎగ్జాక్ట్ ఆర్డర్ మనకి మెన్యూలో కనిపిస్తుంది. ఇఫ్ నేను ఏదైనా ఒక ఆప్షన్కి సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేస్తే ఫస్ట్ అది కనిపిస్తుంది. సో ఇది డ్రాప్ డౌన్. దీంట్లో ఇంకొక అట్రిబ్యూట్ మనం యూజ్ చేసేది ఏంటంటే మల్టిపుల్. అంటే
మనం జస్ట్ వన్ కాదు మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేయొచ్చు. సో యూజువలీ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయకపోతే మనం ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయడం అవుతుంది. ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ అనేది క్లోజ్ అయిపోతుంది మనం ఒకటి సెలెక్ట్ చేశాక. బట్ ఎప్పుడైతే మనం మల్టిపుల్ అనేది యాడ్ చేస్తామో కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసి మల్టిపుల్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేయొచ్చు. లైక్ మనం ఒక ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ మీద ప్రెస్ చేసి ఎలా అయితే ఒక్కొక్క ఫైల్ని సెలెక్ట్ చేస్తామో అలా కంట్రోల్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ మనం ఒకవేళ సేమ్ డ్రాప్ డౌన్ మెన్యూలో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఆప్ట్ గ్రూప్ అనే యూస్ చేసి ఆప్ట్ గ్రూప్ సో ఇక్కడ మీరు చూస్తే ఆప్ట్ గ్రూప్ అనే 2 ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేసి దాని లోపల 2 ఆప్షన్స్ ఈచ్ నేను ఇచ్చాను. సో ఎప్పుడైతే మనం ఆప్ట్ గ్రూప్ అనేది ఇలా మెన్షన్ చేస్తామో అప్పుడు మనం ఆ ఆప్షన్స్ని గ్రూప్ చేస్తున్నట్టు. సో ఈ ఆప్ట్ గ్రూప్లో మనం ఫర్ ఇన్స్టెన్స్ కేటగిరీ 1. సో ఆప్ట్ గ్రూప్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ సిమిలర్ ఆప్షన్స్ని గ్రూప్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ లేబుల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇది కేటగిరీ 1 అండ్ లేబుల్ కేటగిరీ 2. సో నాకు ఫస్ట్ కేటగిరీలో లెట్స్ సే క్లోత్స్ అండ్ accessories. సెకండ్ కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ డ్రాప్ డౌన్ ఓపెన్ చేస్తానో సో నాకు ఇక్కడ 2 కేటగిరీస్లో ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో కేటగిరీ 1లో క్లోత్స్ అండ్ రిలేటెడ్ యాక్సెసరీస్, కేటగిరీ 2లో ఎలక్ట్రానిక్స్ అండ్ రిలేటెడ్ యాక్సెసరీస్. సో యూజువల్లీ మనం కామర్స్ వెబ్సైట్స్ అవి ఓపెన్ చేస్తే మనకి షాప్ బై కేటగిరీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం దాన్ని డ్రాప్ డౌన్ యూజ్ చేస్తామో మనకి డిఫరెంట్ కేటగిరీస్ అండ్ వాటిలో ఉండే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ అమెజాన్ వెబ్సైట్ తీసుకుంటే సో ఇక్కడ ఫస్ట్ డ్రాప్ డౌన్ ఇక్కడ అకౌంట్ అండ్ లిస్ట్స్లో సో ఇది ఫస్ట్ కేటగిరీ యువర్ లిస్ట్స్, దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ సెకండ్ది యువర్ అకౌంట్ అండ్ దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో సేమ్ అలానే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం ఒక డ్రాప్ డౌన్ ఇస్తున్నాం. సో దీంట్లో ఈ డ్రాప్ డౌన్లో మనం రేడియో బటన్స్ ఇస్తున్నాం. సో రేడియో బటన్ ఆ పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేస్తాం. సో ఇది సెలెక్ట్ ఆప్ట్ గ్రూప్ అండ్ ఆప్షన్స్. సో మనం మన వెబ్ పేజెస్లో ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేయాలి అంటే ఒక మెన్యూ ఆఫ్ ఆప్షన్ యూజర్స్కి ఇవ్వాలి అంటే ఒక సెలెక్ట్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. ఆ సెలెక్ట్ లోపల మనం మల్టిపుల్ ఆప్షన్స్ని ఎన్క్లోజ్ చేయొచ్చు. కేటగరైజ్ చేయాలి అంటే ఆప్ట్ గ్రూప్ అనే ఎలిమెంట్స్లో వాటిని డివైడ్ చేసి వాటికి లేబుల్స్ని ఇవ్వచ్చు, లైక్ కేటగిరీ 1, కేటగిరీ 2 అని. సో ఇది సెలెక్ట్ ఎలిమెంట్ అని. సో ఎప్పుడు కూడా మనం ఫామ్లో యూజ్ చేసే ఎలిమెంట్స్ అన్నిటినీ ఫామ్ ఎలిమెంట్ లోపల ఎన్క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన అన్ని ఎలిమెంట్స్ని కూడా మనం ఫామ్ ఎలిమెంట్ లోపల ఎన్క్లోజ్ చేసాం. బట్ బీ వెరీ కేర్ఫుల్, ఎప్పుడు కూడా ఒక ఫామ్ని ఇంకొక ఫామ్ లోపల నెస్ట్ చేయొద్దు. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఫామ్ ట్యాగ్లో వర్క్ చేస్తున్నాను, సో దీని లోపల ఇంకొక ఫామ్ ట్యాగ్ యూజ్ చేయకూడదు. సో మీకు అవుట్పుట్లో మేబీ యూజర్ ఇంటర్ఫేస్లో ఎలాంటి చేంజెస్ కనిపించకపోయినా, ఎలాంటి డిస్ట్రప్షన్స్ కనిపించకపోయినా ఇలా చేయడం వల్ల ఆ ఫామ్లో మనం యాడ్ చేసే డిఫరెంట్ బిహేవియర్స్ లైక్ ఫామ్ వ్యాలిడేషన్ కానీ సబ్మిట్ బటన్స్ కానీ అవి మిస్బిహేవ్ చేయొచ్చు.
సో ఎప్పుడు కూడా 2 ఫార్మ్ ఎలిమెంట్స్ని ఒక దాంట్లో ఒకటి నెస్ట్ చేయకూడదు. సో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన పాయింట్స్ ఒకసారి రీక్యాప్ చూద్దాం. సో ఇన్పుట్ టైప్స్ అండ్ వాటి అట్రిబ్యూట్స్ గురించి ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో టెక్స్ట్ ఏరియా అనే ఎలిమెంట్ని యూజ్ చేసి మల్టిపుల్ లైన్ మెసేజెస్ని ఎలా యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలో చూసాం. సో దాంట్లో డిఫరెంట్ అట్రిబ్యూట్స్ లైక్ కాల్స్ అండ్ రోస్, అంటే ఆ టెక్స్ట్ ఏరియా హైట్ అండ్ విడ్త్ అడ్జస్ట్ చేయడానికి, మ్యాక్స్ లెంత్ అండ్ మిన్ లెంత్, అంటే యూజర్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంటర్ చేయొచ్చు మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు, ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ యూజ్ చేసి యూజర్కి ఒక హింట్ ప్రొవైడ్ చేయొచ్చు ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్లో ఏం డేటా ఎంటర్ చేయొచ్చు అని. నెక్స్ట్ లేబుల్ ఎలిమెంట్ చూసాం. సో లేబుల్ ఎలిమెంట్ అంటే ఇట్స్ లైక్ అ క్యాప్షన్ ఫర్ ద ఇన్పుట్ ఎలిమెంట్. సో ఒక పర్టికులర్ ఇన్పుట్ ఎలిమెంట్కి ఒక స్పెసిఫిక్ లేబుల్ ఇవ్వాలి అంటే లేబుల్ ఎలిమెంట్ లోపల ఆ ఇన్పుట్ ఫీల్డ్ని మనం ఇంక్లూడ్ చేస్తాం అండ్ దానికి రిలేటెడ్ క్యాప్షన్ మనం టైప్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చూసాం. సో మల్టిపుల్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు రిలేటెడ్ ఇన్పుట్ ఫీల్డ్స్ని గ్రూప్ చేసి ఒక రెక్టాంగులర్ షేప్లో ఫామ్ చేయడం కోసం ఫీల్డ్ సెట్ అనే ఎలిమెంట్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఆ గ్రూప్డ్ ఇన్పుట్ ఫీల్డ్స్కి ఒక క్యాప్షన్ ఇవ్వడానికి లెజెండ్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. దెన్ సెలెక్ట్ ఎలిమెంట్ అంటే ఏంటో చూసాం. సో ఒక మెన్యూ ఆఫ్ ఆప్షన్స్ ఒక డ్రాప్ డౌన్ ఫామ్లో యూజర్కి ఇవ్వడం కోసం మనం సెలెక్ట్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. అండ్ ఈచ్ ఆప్షన్ని మనం ఆప్షన్ ట్యాగ్లో ఇంక్లూడ్ చేస్తాం. అండ్ ఒకవేళ ఆప్షన్స్ని కేటగరైజ్ చేసి డిఫరెంట్ కేటగిరీస్లో చూపించాలి అంటే ఆప్ట్ గ్రూప్ అనే ఎలిమెంట్ యూజ్ చేసి దానికి లేబుల్ అట్రిబ్యూట్ ఇస్తే అప్పుడు మనకి అవుట్పుట్లో ఈచ్ కేటగిరీ కింద ఆ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మ్ ఎలిమెంట్స్. సో ఫార్మ్ ఎలిమెంట్స్కి మనం రియల్ లైఫ్ యూస్ కేసెస్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి వెబ్సైట్లో ఒక ఫార్మ్ ఎలిమెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఎలాంటి ఫార్మ్స్ లేకపోయినా కూడా అట్లీస్ట్ సర్చ్ బార్ అయినా ప్రతి వెబ్సైట్లో కంపల్సరీ ఉంటుంది. సో ఆ సర్చ్ బార్ కూడా మనకి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అండ్ సర్చ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇన్పుట్ టైప్ సబ్మిట్. సో HTML ఫార్మ్స్ అనేవి వెబ్ పేజెస్లో ఇంటరాక్షన్ యాడ్ చేయడం కోసం చాలా పవర్ఫుల్ టూల్స్. సో ఇవి అర్థం చేసుకుంటే మనం డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ మల్టీమీడియా ఎలిమెంట్స్ని వెబ్ పేజెస్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం.